నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరిపై కేసులు పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో శాంతి భద్రతల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై అత్యాచార యత్నం కేసులు పెట్టారని, ప్రస్తుత ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ వైసీపీ పాలకులు పెట్టిన అక్రమ కేసుల బాధితులే అని చెప్పారు. తనపై 17 కేసులు పెట్టి వేధించారని, ఇది అరాచకానికి పరాకాష్ట అని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజలను కలిస్తే కేసులు పెట్టారని తెలిపారు. అంగళ్లలో గత పాలకులు తనపై దాడి చేసి తనపైనే కేసులు పెట్టారని చెప్పారు. ప్రజలతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేసుకుంటే కరెంటు తొలగించి వేధించారని దుయ్యబట్టారు. అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతుంటే స్నానాలు చేసే బాత్రూంలపై డ్రోన్లు ఎగరేశారని మండిపడ్డారు. గత పాలకుల అరాచకాలు భరించలేక పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని సీఎం వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే ఈ పరిస్థితులను మార్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష హోదాపై శాసనసభ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారన్న స్పీకర్ వారి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. శాంతి భద్రతలపై లఘు చర్చ సందర్భంగా స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మాట్లాడిన ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలను స్పీకర్ సమర్థించారు. వైసీపీ నేతలు రప్పారప్పా డైలాగులపై అసెంబ్లీ వేదికగా స్పీకర్ ఆక్షేపించారు. సభకు రానప్పుడు ప్రశ్నలు వేయటం ఎందుకని నిలదీశారు. కొందరు సభ్యులు పార్టీ వీడారనే కారణంతో గతంలో గౌతు లచ్చన్న ప్రతిపక్ష హోదా వదులుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి నేతలు బలం లేకున్నా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులకు వెళ్లారంటూ స్పీకర్ తప్పుబట్టారు. మున్సిపల్ చట్టంలో 5 సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ 5 బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని 5 సవరణ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టగా మొత్తం 5 బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది. నాలా చట్టం రద్దుతో మున్సిపాలిటీలు అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేసి స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సవరణ చేశారు. బహుళాంతస్తుల భవనాల ఎత్తును 18 మీటర్లకు బదులు 24 మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేలా చట్ట సవరణ సభ ఆమోదం తెలిపింది. ఏపీలో పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్గా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి 1వ తేదీ గడువుకు బదులు ఇకపై ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1గా మారుస్తూ చట్ట సవరణ బిల్లును కూడా మార్చారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ చట్ట సవరణకు ఆమోదించారు. తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు 2 ఏళ్ల కాలానికి ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము 3 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 2620 కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మద్యం దుకాణాల కేటాయింపునకు అనుసరించాల్సిన ప్రక్రియను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మద్యం దుకాణాల ఏర్పాటునకు లైసెన్సులు జారీ చేసేందుకు సిద్ధం కావాలని సూచించింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి 5 నుంచి 10 దుకాణాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దరఖాస్తులో గెజిట్ సీరియల్ నెంబర్, లొకేషన్, ట్యాక్స్ స్లాబ్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఒరిజినల్ డీడీ కానీ చలానా కానీ జత చేయాలని చెప్పింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌళ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తెచ్చేయాలని పేర్కొంది. అక్టోబర్ 23న లాటరీల ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గిరిజన, బంజారా సమాజాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. గిరిజన, బంజారా భవనాలకు 16,50,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 10 కోట్ల రూపాయలతో 6 కొత్త భవనాలు నిర్మించడం సహా 6.5 కోట్లతో 9 గిరిజన, బంజారా భవనాలలో అదనపు సదుపాయాలు సమకూర్చుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు, నల్గొండ జిల్లా దేవరకొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, వికారాబాద్ బంజారా భవన్లకు 50 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు 1 కోటి రూపాయలు అదనపు సదుపాయాల కోసం కేటాయించామన్నారు. కుత్బుల్లాపూర్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఖమ్మం జిల్లా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్లో కొత్త భవనాల కోసం 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఎన్నికల నిర్వహణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 1-2 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న కథనాల మధ్య పార్టీ ఇన్ఛార్జీలను అప్రమత్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, అందరితో మమేకమై గెలిచే వారికే పోటీకి అవకాశం కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇప్పుడు వారు బీఆర్ఎస్ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఘోష్ నివేదికలో అప్పటి సీఎంఓ అధికారిని స్మితా సబర్వాల్ పాత్రను ప్రస్తావించగా, ఆ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. స్మితా సబర్వాల్ పిటిషన్ను ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతున్న కొద్దీ ప్రజలపై పన్నుల భారం మరింత తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన యూపీఐటీఎస్ ప్రారంభించిన ప్రధాని, జీఎస్టీలో ఇటీవల చేసిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ వృద్ధికి కొత్త రెక్కలు ఇస్తాయన్నారు. ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. 2017లో జీఎస్టీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పరోక్ష పన్ను విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధాని పేర్కొన్నారు. 2017 తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్లో మరిన్ని సంస్కరణలను కేంద్రం చేపట్టిందని ప్రధాని వివరించారు. తమ ప్రభుత్వం ఇక్కడితో ఆగబోదని, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిన కొద్దీ పన్ను భారం తగ్గిస్తుందని చెప్పారు. దేశ ప్రజల ఆశీస్సులతో జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారిస్తోందని, దేశంలోనే చిప్స్ నుంచి షిప్స్ వరకు అన్ని వస్తువులు తయారు చేయడమే లక్ష్యమని వివరించారు. అగ్ని శ్రేణిలో రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైల్ నెట్వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి తక్కువ వెలుతురులో అతి స్వల్ప సమయంలో అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసి DRDO, స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్, సైనిక బలగాలు సహా ఇతర సంస్థలను రక్షణ మంత్రి అభినందించారు. పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు ఓవర్ గ్రౌండ్ వర్కర్ను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బృందాలు అతడి నుంచి కీలక వివరాలు రాబట్టాయి. పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆన్లైన్లోనే తమకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ మహదేవ్ సమయంలో 3 మొబైల్ ఛార్జర్లను ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక తనిఖీలు చేపట్టగా వాటిలో ఒక ఛార్జర్, ఓ ఫోన్తో పాటు వచ్చినట్లు గుర్తించారు. దీనిని స్థానికంగా ఉండే ఇక్బాల్ కంప్యూటర్స్కు చెందిన ముసాయిబ్ అహ్మద్ చోపాన్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తరువాత అతడు దానిని MD యూసఫ్ కటారీకి విక్రయించినట్లు దర్యాప్తులో అంగీకరించాడు. డాచిగౌ అడవుల్లో దాగిన ఉగ్రవాదులకు ఫోన్ ఛార్జర్లను తానే అందజేసినట్లు యూసఫ్ అంగీకరించినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఏప్రిల్ 22న పర్యాటకులే లక్ష్యంగా పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. అందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి పాల్పడిన 3 టెర్రరిస్టులను ఈ జూలై 29న ఆపరేషన్ మహదేవ్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఎన్ఆర్ఐల దాతృత్వంతో దేశంలోనే తొలిసారి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తిరుమల వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్,
మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తోంది. 6,000 సీసీ కెమెరాల సాయంతో 3D మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు సహకరిస్తోంది. అలిపిరి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణ సహా టెక్నాలజీ సాయంతో స్వామి దర్శనం జరిగేలా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే వ్యవహారాలను అడ్డుకోవాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యాపార ప్రకటనలకు తన ఫోటోలను అక్రమంగా వాడుతున్నారని నాగార్జున పిటిషన్లో పేర్కొన్నారు. ఏఐ ఫోటోలు, వీడియోలతో తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. డబ్బుల చెల్లింపు ప్రమోషన్లకు కూడా తన ఏఐ వీడియోలు వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రక్షణ కల్పించే విధంగా ఆదేశాలు ఇస్తామని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కరియా నాగార్జున తరపు న్యాయవాదికి తెలిపారు. ప్రస్తుతం ఏఐ ఇంటర్నెట్లో భాగమైన తర్వాత పెద్ద సమస్యగా తయారైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్గా నియమించింది. పంత్కు బదులుగా తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ను బేకర్ కీపర్గా ఎంపిక చేసింది.